ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబాన్ని పొగడడానికే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోవడానికి గాంధీ కుటుంబం అనుగ్రహమే శరణ్యమన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్పష్టమవుతుందన్నారు. ఆయన ప్రసంగంలో సగం సమయం రాహుల్, సోనియా జపం చేశారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దే. అందుకోసం న్యాయ, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప బట్ట కాల్చి భాజపాపై వేశామంటే ఊరుకోం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడుతున్నారు. అంతే తప్ప ఆయనకు బీసీలకు సాధికారత కల్పించే ఉద్దేశం లేదు. హైదరాబాద్లో ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరని ఢిల్లీకొచ్చి పగటి వేషాలు వేస్తున్నారు. బీసీల సంక్షేమానికి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. దీని ప్రకారం ఇప్పటికే 40,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్ట నిలువుగా మోసం చేశారు. పాలనా పరంగా, రాజకీయంగా, ఆర్థిక పరంగా ఎదురవుతున్న వైఫల్యాలు బయటపడుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సీట్లలో ముస్లింలు పోటీ చేసి 50 రిజర్వ్డ్ సీట్లలో 31 చోట్లు గెలిచారు. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎలా దక్కుతుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. అశాస్త్రీయమైన సర్వే ద్వారా బీసీల సంఖ్యను తగ్గించడంతో అందులో 10% ముస్లింలను చేర్చి బీసీలను 2 విధాలా మోసం చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధ మతపరమైన రిజర్వేషన్లను భాజపా అడ్డుకొని తీరుతుంది. ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను మేము అంగీకరించాం. నరేంద్ర మోదీని విమర్శిస్తే అది ఆకాశం మీద ఉమ్మేయడమేనని రేవంత్ రెడ్డి గుర్తించాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.